తెలుగులో మసాలా పాటలు బోలెడు. అవి కొన్ని ఏళ్లుగా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. తడిసిన ఆకుచాటు పిందెలు, పళ్ళు పడేసిన బొడ్లు, నడుము వంపులు, అతిరథ మహారథుల్లాంటి ఎందరో హీరో హీరోయిన్స్ వాళ్ళ పాటలు. ఇవి అన్నీ ఒక ఎత్తైతే, ఏమాత్రమూ హుషారు లేని ఒక పాటకు అరుదైన రికార్డును బుల్లితెర యాంకర్ రష్మి క్రియేట్ చేయడం ఆశ్చర్యమే అంటున్నారు సినీ వర్గాలు. మొన్నటిదాకా టాప్లో ఉన్న రేసుగుర్రం పాట సినిమా చూపిస్తమామా అనే పాటను దాటేసి ఇంకా పరుగులు తీస్తున్నది రష్మి పాట గుంటూరు టాకీస్లోని నీ సొంతం అనే ఈ పాటకు 2 కోట్ల వ్యూస్ దాటిపోయాయి. ఇక్కడ బన్నీని రష్మిని పోల్చడం సరికాదు అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే బన్నీ ఇప్పుడు పాపులర్ హీరోల్లో ఒకడు, ఆల్రెడీ టాప్ హీరో రేంజ్కి చేరుకొన్నాడు. కానీ రష్మి మొన్నటిదాకా ఒక టీవీ యాంకర్, సినిమాల్లో కూడా వ్యాంప్ తరహా హీరోయిన్ పాత్రలే చేసింది. అందాల ఆరబోతతోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటి. ఇప్పటికీ ఆమెకు సినిమా నటి కన్నా టీవీ పాపులారిటీ ఎక్కువ. పోని గుంటూరు టాకీస్ పాటలో ఏమైనా ఉందా అంటే అది రష్మి కేవలం అందాల ఆరబోతే, స్వేచ్ఛగా హద్దులు లేకుండా చెలరేగిపోయిన పాట. నిజానికి అంతకన్నా కైపెక్కిచ్చే పాటలు తెలుగు సినిమాల్లో చాలా ఉన్నాయి. కానీ రష్మి గుంటూరు టాకీస్లో పాట నీ సొంతం అనే సాంగ్ ఎందుకింతగా అలరిస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. హీరోయిన్, అందులో జబర్దస్త్ హీరోయిన్, తన అందాల ఆరబోతకు ఇవి చాలా తక్కువే అని ఒక వర్గం అంటోందట.